రే అర్జున్, అమ్మా పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? అమ్మా, అయోధ్య నుంచి సిద్ధేంద్ర స్వామీజీ గారు ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని కలిసి జాతకాలు చూపిద్దామని వెళ్తున్నామమ్మా. ఎవరి జాతకాలరా? ఇంద్ర అదితి జాతకాలత్తయ్యా. పెళ్లికి ముందే జాతకాలు చూపించి దోషాలేవైనా ఉంటే సరిచేయించుకుంటే మంచిది కదా అని. ఆ ఇంటికి అల్లుడు కావలసిన మీ కన్న కొడుకుని గాలికి వదిలేశారు. దారిని పోయేవాడిని తీసుకొచ్చి ఆ ఇంటికి అల్లుడిని చేయాలని తాపత్రయపడుతున్నారు. అమ్మా, ఇంద్ర కూడా ఈ ఇంటి కొడుకే అమ్మా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు మా పెద్ద కొడుకు. వాడి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంది. అంతగా పెళ్లి చేయాలనుకుంటే వాడికి గంతకు తగ్గ బొంతలాగా దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి చేయాలి కాని అదితినిచ్చి చేయడమేంట్రా? ఇంద్రని పెళ్లి చేసుకుంటానని అదితినే చెప్పింది కదత్తయ్యా. గౌతమ్ దక్కలేదని దాని మనసు విరిగి మతి చెడినట్టుంది. అయినా ఈ పెళ్లికి యామిని ఒప్పుకోదు కదా. యామిని నొప్పించే బాధ్యత అదితి తీసుకుందమ్మా. ఏం చూసుకుంటుంది? ఈ పెళ్లి వల్ల మళ్ళీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. అదితి సంతోషం కోసం తను ఏమడిగినా చేస్తామని మనందరం మాటిచ్చామమ్మా. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. అవునత్తయ్యా, ఒకసారి గౌతమ్ కారణంగా మనం మాట తప్పిన వాళ్లమయ్యాం. మనం మళ్లీ అదే తప్పు చేస్తే అదితి మనల్ని ఎప్పటికీ క్షమించదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ పెళ్లికి నువ్వు ఆశీర్వదించకపోయినా పర్లేదమ్మా. అడ్డంకులు మాత్రం వెయ్యకు. రా సుభద్ర. రే అర్జున్, సుభద్ర, వెళ్ళండి వెళ్ళండి. నా మాట తప్పి ఆ ఇంద్రగాడు మళ్ళీ ఇంటికి ఎలా వస్తాడో, ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను.